వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4వ తారీఖున ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. దీనిలో భాగంగా క్యాన్సర్ యొక్క కారణాలు, నివారణ మరియు చికిత్సపై అవగాహన కార్యక్రమాలతో ఎంతో మందిని ప్రజలకు అవగాహన కల్పించింది ప్రభుత్వం. WHO ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిని ప్రోత్సహిస్తూ కొత్త నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2ను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలను తీర్చిదిద్దినట్లుగా గుర్తించబడుతుంది. దీనిలో భాగంగా ఈ నూతన వ్యాక్సిన్ ద్వారా చాలా దేశాల్లో పోలియో వ్యాధిని తగ్గించడానికి మరింత అవకాశాలు బలోపేతంగా ఉన్నట్లు తెలుస్తుంది. WHO యొక్క ICD-11 2026 విడుదలైంది. ఇది డిజిటల్ హెల్త్ వ్యవస్థలతో సమగ్రంగా పనిచేయగలిగేలా రూపొందించబడిందని, దీనివల్ల ప్రపంచ స్థాయి క్లినికల్ రిపోర్టింగ్, మరణాల డేటా మరియు వ్యాధి కోడ్లు మరియు సమర్థవంతంగా నిర్వహించగలిగినట్లుగా WHO వెల్లడి చేసింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. రోజుకు సగటున 3,500 మంది అవుట్ పేషెంట్లు వస్తుండగా కొన్ని రోజులుగా ఈ సంఖ్య 4,000కు దాటి చేరుకుంది. దీనికి గాను వైద్య సేవలు అందించలేక ఇబ్బంది పడుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి భారీ నిధులను కేటాయింపుగా ఉంచింది. దీనికి గాను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్, ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, ఆయుష్ వంటి విభాగాలకు కోట్ల రూపాయలను కేటాయించడంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ జిల్లాలో సుమారు 250కు పైగా ప్రైవేట్ హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్స్ మరియు క్లినిక్స్ కేవలం నమోదు లేకుండా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ సంస్థలకు నోటీసులు పంపించే విధంగా చర్యలు తీసుకున్నట్లుగా తెలియవస్తుంది.